వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను ఏసీబీ 3వ రోజు ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు జరిపిన విచారణలో మరికొన్ని ఆస్తులు గుర్తించారు. ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ను ముందు నుంచి నూనె శ్రీధర్ను ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. ట్రాన్స్ఫర్ అయిన ఎందుకు అక్కడే పనిచేశారు అనే కోణంలో ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈఎన్సీ అనిల్కు శ్రీధర్కు మధ్య ఉన్న సంబంధంపై ఏసీబీ ఆరా తీసింది. ఇప్పటికే ఈఎన్సీ అనిల్ను అధికారులు బదిలీ చేశారు. నూనె శ్రీధర్ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసే అవకాశం ఉంది. అక్రమ సంపాదనపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను ఏసీబీ 3వ రోజు ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు జరిపిన విచారణలో మరికొన్ని ఆస్తులు గుర్తించారు. ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ను ముందుంచి నూనె శ్రీధర్ను ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. ట్రాన్స్ఫర్ అయినా ఎందుకు అక్కడే పనిచేశారనే కోణంలో ఏసీబీ విచారణ జరుపుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి. సంతోష్, మాజీ ఎన్సీ శ్రీధర్ను 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఈరోజు 3వ రోజు కూడా ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల కస్టడీ విచారణలో ఈ శ్రీధర్కు సంబంధించి 100 కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్తో పాటు తన కుటుంబ సభ్యులు కొంతమందిని చేర్చి వాళ్ళ పేరుపైన బినామీ ఆస్తులు కూడా కూడగట్టినట్లుగా కొన్ని డాక్యుమెంట్లు సేకరించారు. ఈ 2 రోజుల పాటు ఈ ఆధారాలన్నింటినీ సేకరించినటువంటి ఏసీబీ అధికారులు 3వ రోజు ఆ డాక్యుమెంట్లన్నింటినీ ఉంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. శ్రీధర్తో పాటు శ్రీధర్కు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహితులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శ్రీధర్ ఎవరి పేరునైతే బినామీ పేర్లను పెట్టి అక్రమంగా ఆస్తులు వాటిపైన పెట్టాడో వాళ్ళందరికీ సంబంధించి కొన్ని బ్యాంకుల్లో లాకర్లు కూడా ఉన్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ రోజు శ్రీధర్తో పాటు ఎవరైతే బినామీ పేర్లతో ఉన్నటువంటి వాళ్ళను ఏసీబీ గుర్తించిందో వాళ్ళని తీసుకొని వెళ్లి లాకర్లను కూడా ఓపెన్ చేయించే అవకాశం కూడా ఉంది. అటు శ్రీధర్కు ఉన్నటువంటి మొత్తం ఎంటైర్ తను ఎప్పుడైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడో తనకు ఉన్నటువంటి శాలరీ, దానిపైన వచ్చేటటువంటి ఆదాయం, తనకున్నటువంటి ఖర్చులను వీటన్నిటిని కూడా లెక్కగట్టారు ఏసీబీ అధికారులు. దీంతో పోల్చి చూస్తే దాదాపు అంటే తన సంపాదన ఇప్పటివరకు 2.5 కోట్లు మిగులుగా కూడా ఉండాలి. కానీ శ్రీధర్ పేరిట దాదాపు 100 కోట్ల రూపాయల మేరత ఆస్తులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. కాబట్టి వీటిలో కొంతమంది బినామీలను కూడా గుర్తించారు. సో దీనిపైన ఈరోజు 3వ రోజు విచారణ కూడా కొనసాగుతుంది. దాంతోపాటు ఈ శ్రీధర్కి ప్రస్తుతం ఉన్నటువంటి ఈఎన్సీకి కూడా సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే తనను కూడా బదిలీ చేశారు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇద్దరు కలిసి ఏదైనా అక్రమాస్తులను కూడగట్టారా అనే దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా 3వ రోజు విచారణలో భాగంగా తమ కుటుంబ సభ్యుల పేరుపై ఉన్నటువంటి ఆస్తులను, కుటుంబ సభ్యుల పేరుపై ఉన్నటువంటి లాకర్లను ఓపెన్ చేయబోతున్నారు ఏసీబీ అధికారులు. సంతోష్. థ్యాంక్ యూ రవి.